మేము రిటర్న్‌లో కాశీ నుంచి బయలుదేరి ఇంకా శారదా దేవి శక్తిపీఠంకొచ్చేసినాం ఫ్రెండ్స్. వచ్చేసినాము. ఇంకా అది గూడా చాలా లాంగుంది. అయితే ఏమైందంటే నార్మల్ టైమ్‌లోనంటే ముందుకెళ్తాయి. అసలు ముందుకెళ్ళనిస్తలేరు మా వెహికల్‌ని. అయితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రోడ్ మీదనే ఆపేసిరనమాట మా వెహికల్‌ని. చాలా పబ్లిక్ ఉన్నారు గదా! ఇవన్నీ టూర్‌లలో. ఇంకా దానికోసం అనేసేసి ఆటో మళ్ళీ అక్కడ గూడా ఆటో మాట్లాడుకొని అసలు మేము టూర్‌కెళ్ళినాం గదా! ఆటోలకి ఎక్కువైపోయినాయి మాకు డబ్బులు. ఎందుకంటే నార్మల్ టైం గాదు గదా! ఇది ఫుల్ రష్ ఉన్నారు గాబట్టి ఆటోలకే చాలా ఎక్కువయింది. ఇంకా మళ్ళీ అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత పక్కన షాపులున్నాయి గదా! అక్కడ తీసుకునేది నైవేద్యం అంటే ఇదేనంట. ఇంకా మేము అక్కడ టికెట్ తీసుకొని మనమందరము ఇక్కడ వెయిట్ జేయాలనమాట. అట్లా చైర్స్ ఇచ్చిర్రు గదా! అక్కడ కూర్చోవాలి అందరము. వాళ్ళెప్పుడు అనౌన్స్ చేస్తే మనం అప్పుడు ఎళ్ళాలనమాట. ఇంకా అక్కడైతే రోప్స్ ఉన్నాయి. రోప్ ద్వారానే ఎళ్ళాలి. రోప్‌లో అసలు నేను శ్రీశైలంలో గూడా ఎక్కినా గానీ నాకు అది డే గదా! కొంచెం అంత అనిపియలేదు. అసలు చాలా భయపట్టినా. ఎందుకంటే పెద్ద లోయలున్నాయి. రోప్ అంటే లోయలుంటేనే పెడతారు గదా! అసలు నార్మల్‌గా అయితే చాలా చాలా హైట్ నుంచి ఎళ్తుంది. రోప్స్ అంటే హైట్ నుంచే ఎళ్తాయి అనుకోండి. కాకపోతే నాకు చాలా భయమనిపిచ్చింది. ఎంత హైటు అసలు ఎంత పెద్ద లోయలు గదా! అనిపిచ్చింది. చీకటి గదా! ఇంకా భయపట్టినా. ఇంకా కొన్నయితే మేము వచ్చిన తర్వాత మేము గుడిలో నుంచి వీడియో తీసినాము. ఎక్కడియి అక్కడ ఆగిపోతున్నాయన్నమాట రోప్స్. ఎక్కడియి అక్కడ ఆగిపోతుంటే ఏందిరా బాబు అనేసేసి ఇట్లా ఆగిపోతే మధ్యలో పరిస్థితి ఏంది అని అనిపిచ్చింది నాకు. టెంపుల్ నుంచి లోపల గుడి లోపల నుండి నేను వీడియో తీసినాననమాట. అమ్మో! ఇది రోప్స్ కొంచెం డేంజరే అనిపిచ్చింది. ఇంకా తర్వాత దర్శనానికని వెళ్దాం అంటే దర్శనంలో ఫుల్లు రష్. మాకు తెలీదు, మేము ఫస్ట్ టైం ఎళ్ళినామనమాట ఈ గుడికి. నార్మల్‌గా అయితే అసలు పబ్లిక్ ఉండరంట. మరి ఎందుకున్నారు అనంటే మీకు తెలుసు గదా! ప్రయాగ్‌రాజ్ ట్రిప్ చేసేటోళ్ళందరూ ఇంకేంది ఇగ బయటికెళ్ళిర్రు గదా! అదే దారి అనేసేసి ఇవన్నీ పక్క పక్కన ఉన్నయన్నీ ఏమైతుందంటే పబ్లిక్ అసలు ఎవ్వరూ అయినా ఇగ మాకు వాళ్ళకు తోచిన టెంపుల్స్ వాళ్ళకి నచ్చిన గుళ్ళు వాళ్ళు చూసుకుంటూ ఎళ్తుర్రనమాట. మేము నార్మల్‌గా మహాకాళేశ్వరం అనుకున్నాం గానీ, మహాకాళేశ్వరం వద్దనేసేసి షిరిడీ ఎళ్దాం అనేసేసి మధ్యలో శారదాదేవి శక్తిపీఠం ఉంటే అక్కడికెళ్ళినామనమాట. శారదాదేవి శక్తిపీఠం తర్వాత మళ్ళీ మేము షిరిడీ ఎళ్ళినామనమాట. ఇంకా అందుకని ఇంకా చీకటయిపోయింది. అసలు మేము ఎక్స్‌పెక్ట్ జేయలేము ఇంత చీకటయితది అనేసేసి. నార్మల్‌గా ఎళ్తామేమో ఇట్లా ఎళ్ళేసి దర్శనం చేసుకొని వస్తామేమో అని అనుకున్నాం గానీ, అస్సలు మీరు నమ్మరు. అసలు శారదాదేవి శక్తిపీఠం దగ్గర గూడా ఇంతమంది ఉంటారా అని అనిపిచ్చింది. అంత పబ్లిక్ ఈడ గూడా అసలు మేము ఏందో గానీ ఏ గుడికెళ్ళినా గానీ మాకెక్కువ గుళ్ళల దర్శనాలకే టైం ఎక్కువ పడ్డదనమాట. అంత పబ్లిక్ దర్శనాల టైంలోనే చూడండి మేము లోపల గుడి లైన్‌ల నుంచి వీడియో తీస్తున్నాననమాట. వీడియో తీస్తుంటే ఎంత చీకటిగా అనిపిస్తున్నాయి లైట్స్. అంత పబ్లిక్ అసలు అంత పైనుంది అది గుడి గూడా. చాలా పైనుంది చూడండి. ఇంకా వీడియో ఒకసారి చూపిద్దాం అనేసేసి ఇంకా పక్క పక్కనే ఉన్నవి టెంపుల్స్ అనమాట ఇవి. ఇంగో రూప్స్ వస్తున్నాయి చూడండి. ఒకటి ఎళ్తుంది, ఒకటి వస్తుంది, ఒకటి ఎళ్తుంది, ఒకటి వస్తుందనమాట. పాపం వాళ్ళు కంటిన్యూగా అవి అసలు నడుస్తూనే ఉన్నాయి. అయినా పబ్లిక్ మాత్రము అస్సలు ఆగుతలే, వెళ్తలేరు. మాకు నైట్ చుక్కలు కనిపించింది దర్శనం అయిన తర్వాత. అసలు ఎళ్ళడానికి ఆ జనాల మధ్యన పోన్లే లైన్ కడదామని ఇది మెయిన్ టెంపుల్ శారదాదేవి శక్తిపీఠము. అసలు మెయిన్ పోన్లే అనేసేసి రిటర్న్‌ల లైన్ కడదాం అనేసేసి అనుకుంటే మీరు నమ్ముతారో లేదో అసలు ఒకరి మధ్యలో ఒకరికి గ్యాప్ లేదు. అట్లా టైట్‌గా ఎళ్ళినాము. అమ్మ బాబోయ్! ఇది కాదనేసి నాకు ఊపిరి ఆడలేదు. నాకు ముందే టైట్ ఉంటే నాకు దమ్ము రాదస్సలు. కింద వ్యూ చూడండి. సరే అనేసేసి కొద్దిసేపు ఆగి కొద్దిసేపు వెయిట్ చేసి అందరు ఎళ్ళిన తర్వాత ఆ గుడిలో నుంచి లాస్ట్‌కెళ్ళింది మేమే. ఎందుకంటే అంత పబ్లిక్‌లో తొయ్యడము, నోక్కోవడం బావుండదు మాకు సెట్ కాదనేసేసి వదిలేసేసి ఇంకా మేము నెక్స్ట్ ఆగి గుళ్ళోనే కొద్దిసేపు వెయిట్ చేసి కూర్చున్నామనమాట. ఎక్కడోళ్ళం అక్కడ కూర్చొని పబ్లిక్ అంతా ఎళ్ళిన తర్వాత మేము లాస్ట్‌కెళ్ళాం. ఇది కాలభైరవుడి గుడి. ఈ మన ఇప్పుడు అమ్మవారి
పక్కననే ఉంటది త్రిశూలం చూడండి ఎంత బాగుంది. ఇంకా దాని అమ్మవారి గుడి పక్కన ఇది శారదాదేవి శక్తిపీఠం పక్కన కాలభైరవుడి గుడి ఉందన్నమాట. ఇది మనకు రైట్ సైడ్లో వెళ్తున్నాం కదా, ఇది రైట్ సైడ్లో ఉంది టెంపుల్. ఇంకా పక్కన ఇంకా మనం వెళ్ళాల్సింది మెయిన్ టెంపుల్. ఇట్లా వెళ్ళంగానే మొత్తం మీదనే ఉంది. పైన శారదాదేవి శక్తిపీఠం తర్వాత నరసింహస్వామి గుడి ఉంది అనమాట. నరసింహస్వామి గుడి చాలా బాగా అనిపించింది, మస్తు ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్స్ పులులు ఉన్నాయి, సారీ సింహం ఉంది. ఫ్లోలో అట్లా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా. స్టార్టింగ్ వాచ్ అవర్ ఇప్పుడిప్పుడు ఇంకా స్పీడ్ పెంచుతున్నా. ఇంకా ముందు ఇంకా బాగా మాట్లాడాలని, నా ఒరిజినల్ వాయిస్ రావాలి, నేను ఇట్లా మాట్లాడతా అనేసి నేను చాలా స్పీడ్ మాట్లాడతా. కాకపోతే నాకు మైక్ అనేది కొత్త, కెమెరా కొత్త కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు నాకు కొంచెం తేడా అనిపిస్తుంది అని అనుకుంటున్నా. చూద్దాము ఇంకా ముందు ఎట్లా మాట్లాడతా ఏంది అనేసి చూడాలి. నాకైతే నా టాకింగ్కి ఇంతవరకు ఎవరు పేరు పెట్టలే. కాకపోతే మనకు వీడియోలు కొత్త కాబట్టి ఇవన్నీ నాకు అట్లా అనిపిస్తుంది. చూడండి పక్కన చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చూడండి, అన్ని చిన్న గుళ్ళు. అక్కడ అన్ని నాడ కట్టేసేసి ఒక 10 రూపీస్ ఇస్తే నాడ కడతారనమాట. అందరు అమ్మవారి గుళ్ళు ఉన్నాయి చిన్న చిన్నవి. మనకు నాడ కట్టడానికి అందరు ఇక్కడనే వెయిట్ చేసి కట్టించుకుంటున్నారు. నేను కూడా కట్టించుకున్న నాడ ఇక్కడ. మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేసి ఇక్కడనే కట్టించుకున్నాం అనమాట. కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా వెళ్దాం అనేసి బయలుదేరిన తర్వాత ఆడ రూప్ లైన్ చుక్కలు చూసినాం. వామ్మో ఇంత పెద్ద లైన్లో మనం ఉంటాము అనేసి అయినా ట్రై చేసినాం అనుకోండి. కొద్దిసేపు చూద్దాము అనేసి లైన్ కడదాంలే ఏం కాదు వెళ్ళిపోతూనే ఉన్నారు కదా, అలా రన్నింగ్ పబ్లిక్ కదా అనేసి వెయిట్ చేద్దాము అనేసి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత కూడా చాలా 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 టైం పట్టింది మాకు. అమ్మో ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో కాదు అనేసి మేము ఇంకా లైట్ తీసుకొని కొద్దిసేపు వెయిట్ చేసినాం. గుళ్ళోనే వెయిట్ చేసి అక్కడనే కూర్చున్నాం అనమాట. కూర్చొని తర్వాత ఇక లాస్ట్కి అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ మేమే ఆ రూప్లో వెళ్ళేది. ఇంకా మనుషులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇప్పుడు చూడండి ఇంకా మేము ఒక 4 మెంబర్సే కదా రూప్లో పడేది. ఇంకా 4 more మెంబర్స్ మేమందరం వెళ్ళిపోతున్నాం అనమాట ఇక కిందికి. ఇంకా అందరం కలిసి వెళ్ళిపోయి తర్వాత వెళ్ళే వరకు మేము వెహికల్ దగ్గరికి వెళ్ళే వరకే మాకు 11:30 12 అయింది నైట్. వామ్మో అనిపించింది ఇంత టైం పట్టింది చూడండి అనేసి. ఇంకా ఇంకా మాకు ఏంటంటే మేము ఈడ టైం వేస్ట్ చేసినాం, వెయిట్ చేయలేం. కానీ కాకపోతే ఏంటంటే మనకు కూడా ఇక్కడ పబ్లిక్ని బట్టి అట్లా అయిపోయింది అనమాట. చూడండి ఎంత చీకటి ఉంది. నేనైతే కళ్ళు మూసుకున్నాను నేను రిటర్న్లో వచ్చేటప్పుడు. లోయ చూసిన ఫేస్ చూడండి ఎంత భయం 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 టెన్షన్తో ఉంది. ఎంత పెద్ద లోయలు అనమాట. నాకు అవి చూస్తుంటేనే నా ఫేస్ మొత్తం వాడిపోయింది ఆ లోయలు చూస్తుంటే.